వీటిలి మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలోనే ఈ వారం కూడా ఓ ప్రముఖ వ్యక్తి మనసులో భావాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మనసులో మాట కార్యక్రమం. ఆ వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తున్నారా? సో నేను చెప్పేస్తున్నాను, మీరు అంతా ఆలోచించేద్దాం. మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు. ఎస్, మీరందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటో నాకు తెలుసు. భూ సమస్య మీద ఒక నిరవధిక పోరాటాన్ని చేసి సమస్యను కొలిక్కి తెచ్చినటువంటి వ్యక్తి. సో అతని మనసులో భావాలు ఏంటో మనం ఇప్పుడు తెలిసేసుకుందాం. ఇంకెంత కావాల్సిన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మన సార్ అడిగేద్దాం. సార్ వెల్కమ్ టు ద స్టూడియో సార్. ఫస్ట్ ఓకే సార్, యాక్చువల్లీ మేము ఫస్ట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యేగా మీ యొక్క సేవలన్నీ కూడా నగరానికి సుపరిచితమే, గాజువాక వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే. బట్ అయినప్పటికీ మీ చైల్డ్హుడ్ అనేది మా అందరికీ ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే కొంతమందికి ఇన్స్పిరేషన్ మీరు. మీ ఇన్స్పిరేషన్ ప్రకారం ఆ చైల్డ్హుడ్ లో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు జరిగింది అనేది మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్కారం అండి. నేను నా చైల్డ్హుడ్ అంతా కూడా గాజువాకలోనే నడిచిందండి. గాజువాకలో నా స్కూలింగ్ అంతా కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్ మల్కాపురం, అక్కడ అందులో 8th స్టాండర్డ్ వరకు చదివాం. తర్వాత 9th మెట్రికులేషన్ అండ్ ప్రీ మెట్రికులేషన్ నేను అక్కడ విజ్ఞాన భారతి స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ అక్కడ ఎంఏవిపి జూనియర్ కాలేజ్ ఉంది, అండలమ్మ కాలేజ్, అందులో చేశాను. చేసిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ అయిన వెంటనే కాస్త క్రికెట్లో అట్లు బాగా ఆడుతున్నానని చెప్పేసి ఫాదర్కి ఆ గేమ్స్ ఆడడం అంతగా ఇష్టం ఉండేది కాదండి. ఇమీడియట్ గా ఏం చేశారంటే దూరంగా పంపిస్తే బాగా చదువుతారేమో అని చెప్పేసి, అలాగే బయట రాష్ట్రంలో ఎక్కడైనా చదివిస్తే కొంచెం ఎక్స్పోజర్ ఉంటుందని ఒక ఆలోచనతో ఏం చేశారు, నాగ్పూర్లో నాకు ఇంజనీరింగ్ చేర్పించారు. నాగ్పూర్లో సో నా బీటెక్ అంతా కూడా నాగ్పూర్లో చేయడం జరిగిందనమాట. తర్వాత మళ్ళీ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. తర్వాత ఎంబీఏ మహారాజా కాలేజీలో చేశాను విజయనగరం. తర్వాత ఇంకా నా స్టడీస్ అంతా అయిపోయింది అలాగా. సో చెప్పాలంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అంతా గాజువాకలోనే గడిచిందండి, హ్యాపీగా గడిచింది. పెద్ద సమస్యలు బంధువులు ఏం లేవలే అంటాను. ఇంకా నేనైతే మా ఇంట్లో చిన్న, దాంతో అందరికీ గారం ఎక్కువ నేనంటేనే. అందరికంటే పెద్ద అక్క ఉందన్నమాట, పెద్ద అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత అక్క అనమాట. అందరికంటే చిన్న నేనే అనమాట. సో ఇంట్లో కూడా నేనంటే కొంచెం అందరూ మా అన్నయ్య గానీ లేకపోతే ఇద్దరు అక్కలు గానీ కాబట్టి బాగా ముద్దుగానే పెరిగానండి. చెప్పాలంటే భగవంతుడి దయ వల్ల కష్టాలంటే అంతగా ఏం తెలియదండి. ఆ చైల్డ్హుడ్ అంతా మీరు గాజువాక్ లోనే కొనసాగించారు కాబట్టి అప్పటి గాజువాక్ ఇప్పుడు గాజువాక్ ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? అసలు గాజువాక్ ఎప్పుడు కూడా బిజీ ఏరియా అండి. చాలా మంది ఏమనుకుంటారంటే సిటీని గాజువాక్ ని రూరల్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా గాజువాక్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉన్న ఏరియా అండి. ఎందుకంటే 71 లో స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేసిన తర్వాత మోస్ట్ డిమాండ్ ఉన్న ఏరియా అదే. నాకు తెలిసి మా మేనవాళ్ళు అందరూ కూడా ఈ కాంప్లెక్స్ దగ్గర ఉన్నారు, మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరే. ఆ రోజుల్లో రేట్లు ఇక్కడేం లేదండి. నాకు తెలిసి ఇక్కడ గజం పాలా ఉన్న రోజు అక్కడ 1 రూపీ అమ్మేదట గాజువాక. కేవలం ఇండస్ట్రీ అంటే ఒక వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ వస్తుంది అక్కడ, స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పేసి. మీకు ఇంకోటి, గాజువాకలో ఇప్పుడున్నంత వరకు కూడా ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అండి, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ ఎక్కువ చాలా మంది. ఈ రోజు ఇక్కడ ఎంతవరకు డిమాండ్ వస్తుందో నాకు తెలియదు, కానీ సీనియర్స్ చాలా మంది నాకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారు, మాకు సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ప్లేస్ మీరు చూపించండి, ఒక రీడింగ్ రూమ్ లాగా మేమందరూ కూడా ఈవినింగ్ వచ్చి కూర్చుంటామని. అలాగే నాకు ప్రతి ఏరియాలో గాజువాక్ లో ఉన్నటువంటి ఆ 900 ఎకరాల్లోనే చాలా ఏరియాస్ లో ఈ రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. మీరు రాజకీయంలోకి ప్రవేశించారు. యాక్చువల్లీ మీ ఫాదర్ కూడా పల్లా సింహాచలం గారు రాజకీయ అతని ద్వారానే మీకు జరిగిందని నేను అనుకున్నాను. అయితే విత్తనాలు అనేవి ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఉండబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి మీకు వచ్చాయా, లేకపోతే వేరే ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా మీ ఫాదర్ కాక, ఆల్టర్నేట్ గా అదర్ దాన్ ఫాదర్ తప్పించి పొలిటికల్ గా నాకు గురు అనే ఒక ఫీలింగ్ ఎవరి మీదైనా ఉందా మీకు? అంటే నాకు ఫాదర్ 70, ఆయన నాకు తెలిసి 62 నుంచి కూడా ఈ పాలిటిక్స్ లో ఉన్నారండి, ట్రేడ్ యూనియన్ లో కానీ. 68 లో వాళ్ళు క్రియాశీల సభ్యత్వం ఉందన్నారు కాంగ్రెస్ లో. తర్వాత ఆయన 83, 84 లోని ఇంకా టీడీపీ నుంచి ఉన్నారనమాట. 71 నుంచి గాజువాక సర్పంచ్ చేశారండి. సో ఫాదర్ ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మన దగ్గరకు వచ్చేవారు ఎవరైనా సరే ముందు వాళ్ళ విషయం తెలుసుకుని పంపించు. సో అది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ బాధ్యతగా ఉండడం అలవాటు అయిందండి. బాధ్యత అంటే వచ్చిన వారు ఏదో ఒక మన దగ్గరకు వచ్చారంటే ఏదో పని మీద వస్తారు, బాధ్యతగా చేయని చెప్పేసి అది ఎప్పటి నుంచి నాకు ఉందండి.
మైండ్ లో అది ఇంబైబ్ అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఫాదర్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నువ్వు పాలిటిక్స్ లోకి తిరుగు, లేకపోతే నువ్వు ఇది తీసుకో అది తీసుకొని ఎప్పుడు అనేవారు కాదు. ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నన్ను ఎప్పుడు కూడా తిప్పడం కానీ నాకేం చేయలే. ఇంకోటి ఏదంటే నేను చూసినప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అదే మన టైం అంతా కూడా మిగతా వాళ్ళకి స్పెండ్ చేయాలి, ఇందులో పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా మనం తట్టుకోగలగాలి, మంచైనా చెడైనా సరే అందరూ ఒక విధంగా చూడరు అనే ఈ ఫీలింగ్ ఉండి చాలా దూరం నేను చాలా రోజులు బయటకు రాలే, ఎప్పుడు కూడా రాలేదండి. కాకపోతే 2009లో నా చుట్టూ ఆ పరిస్థితులు ఎలా వచ్చేసినాయి అంటే అందరూ అటు ఫాదర్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకా అందరు కలిపి ఏంటంటే ఈ రోజు ఫాదర్ ఇంకా యాక్టివ్గా ఉండట్లేదు కదా, నువ్వు ఉండొచ్చు కదా అని చెప్పేసి. దాంతో పాటు నాకు మిగతా పార్టీ అన్ని పార్టీస్ నుంచి కూడా ఆఫర్ ఉందండి. అప్పుడు 2009లో చెప్పాలంటే అన్ని పార్టీస్ నుంచి నాకు ఆఫర్ ఉంది అలాగా. సో అలాగా ఇంకా 2009లో ఒకసారి మేమేం చేసామంటే నలుగురు ఫ్రెండ్స్ కలిపి సరదాగా 2000కి ఎలక్షన్ 6 months ముందు అనమాట ప్రజారాజ్యం పార్టీలోని అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు రండి అని చెప్పేసి ఒకటి వచ్చినప్పుడు సరదాగా నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ అంటే ఎవరంటే నేను, వంశీ, ఇప్పుడు ఈస్ట్ లో ఫోన్ చేసిన వంశీ, నేను, నా MBA క్లాస్మేట్ నాయుడు అని చెప్పి ఆయన ఒకడు, ఇంకా నా ఇంజనీరింగ్ లో ఒక ఫ్రెండ్, ముందు వెళ్ళి అప్లికేషన్ ఇద్దాందా అని చెప్పేసి తీసుకెళ్లి అప్లికేషన్లు ఇచ్చామండి. అది ఆ అప్లికేషన్ యాక్చువల్గా నేను అక్కడ ఉండడం నా అప్లికేషన్ కూడా తీసుకెళ్లి ఇచ్చేసారు. అది ఎలా అయిపోయిందంటే అవన్నీ కూడా నాకు నా చుట్టూ ఇంకా ఆ పరిస్థితులు వచ్చేసినాయి, మీరు కంపల్సరీగా ఎలక్షన్ లో పోటీ చేయాలని నిలబెట్టాలని ఒక పరిస్థితులు వచ్చినాయి. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే పాలిటిక్స్ కానీ పబ్లిక్ లైఫ్ అంటే నాకు ఫీరే, అంత ధైర్యంగా మనం హ్యాండిల్ చేయగలం అన్న ఫీల్ ఉంది అలాగా. సో ఆ పరిస్థితులు నాకు ఇంకా తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళే అవకాశం రాలేకపోతుంది ఇంకా. సో దాంతో ఇంకా మనకి ఇదే డెస్టినీ ఏమో, దిస్ ఇస్ ది డెస్టినీ ఏమో అనుకుని అక్కడి నుంచి ఇంకా పోటీ చేయడం కానీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. 2009 ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేను అన్ని ఎప్పుడు వదిలేదు. దేని ముందు యాక్చువల్గా నాకు ఇంకో విషయం, నాకు యాక్చువల్గా మైనింగ్ లో తిరిగామండి మేము 7 years. నేను బాగా డబ్బులు సంపాదిద్దాం అని చెప్పేసి, అంటే భగవంతుడి దగ్గర మనకుంది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అన్న ఆలోచనతో మైనింగ్ లో కూడా తిరిగాం. మైనింగ్ లో తిరిగేటప్పుడు కూడా ఈ వ్యవస్థ ఎలాగుందనేది ఒక ఐడియా వచ్చిందండి. 7 years తిరిగి మేము సాధించేటప్పటికి 2009 ఎలక్షన్ కి కరెక్ట్ గా 5 months ముందు నా దగ్గర క్వారీ పర్మిషన్స్ ఒక చేతిలోని, ఇంకొక చేతిలో వచ్చి ఈ సీట్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను డిసైడ్ చేసుకోవాల్సింది ఉంది, ఇటు వెళ్దాం అని. సో అటు ఇంకా ఇది దిస్ ఇస్ నాట్ అవర్ డెస్టినీ, మేబీ దిస్ ఇస్ అవర్ డెస్టినీ, ఇది పాలిటిక్స్ లో ఉండడం మన డెస్టినీ ఏమో అనుకుని ఇంకా అక్కడ అంత కష్టపడింది కూడా వదిలేసానండి. గాజువాక అనేది మీరు చెప్పిన మాట ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అన్నారు. సో ఇంత పెద్ద డెవలప్డ్ సిటీ అయినటువంటి గాజువాకలో ఇప్పుడు ప్రెసెంట్ ఒక డిగ్రీ కాలేజ్ అనేది లేదు, అంటే అగ్నంపూడిలో ఉంది. ఓకే, అగ్నంపూడి అనేది కొంచెం దూరం, ఒక ఆడపిల్లలు వెళ్లాలన్నా అసలే ప్రస్తుత రోజుల్లో ఎవరిని నమ్మే స్థితులు లేవు, ఎటు వెళ్లే పరిస్థితులు కావు. కాబట్టి ఒక ఆడపిల్లలు వెళ్ళాలంటే చాలా లాంగ్ అది. సో అలాంటి సిచ్యువేషన్ లో గాజువాక లో కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ప్రెసెంట్ మీ ప్రాతినిధ్యంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతం అది. అంటే ఇప్పుడు మేము గాజువాక డిగ్రీ కాలేజ్ డిమాండ్ ఉందండి, అది మన మేనిఫెస్టోలో కూడా పెట్టామండి. అంటే నియోజకవర్గ మేనిఫెస్టోలో ఒక డిగ్రీ కాలేజ్ ఒకటి, పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి తేవాలని చెప్పేసి. సో అయితే ఇప్పుడు అప్పటికి వచ్చి ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనే ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చారండి. ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చారు కానీ దానికి ప్లేస్ కానీ బిల్డింగ్ కానీ ఏం లేదు. అక్కడ ఒక గవర్నమెంట్ మన జిల్లా పరిషత్ స్కూల్ అని రన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంటే సో రీసెంట్ గా మేము ఏం చేసామంటే ఒక 2 acres ఐడెంటిఫై చేసి, హైవే పక్కన 2 acres ఐడెంటిఫై చేసి దాంట్లో సుమారు 2.5 కోట్లతోని ఆ శాంక్షన్ కూడా పట్టుకొచ్చాను. అది ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఒక సమస్య. అలాగే డిజైన్ వాళ్ళు తీసుకొచ్చిన డిజైన్, నాకైతే నాది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కింద నాకు నాలెడ్జ్ ఉంది కనుక వాళ్ళు పట్టుకొచ్చిన డిజైన్ కూడా మార్చేశారు. నాకు అనుకూలమైన డిజైన్ ఇలా అయితే బాగుంటుంది, ఎందుకంటే రొటీన్ గా ఉండే డిజైన్ బాగుంటుందండి అని చెప్తే అది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు కూడా మార్చారండి. సో రేపు రాబోయే 1 year లో మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ డెవలప్ అవుతుంది. రెండోది ప్రపోజల్ నేను మన మినిస్టర్ గారు, HRD మినిస్టర్ గారు కూడా చెప్పామండి, ఇలాగ నాకు పాలిటెక్నిక్ కాలేజ్ కావాలండి, డిగ్రీ కాలేజ్ కన్నా పాలిటెక్నిక్ కాలేజ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా బాగుంటుంది అనే ఆలోచనతో పాలిటెక్నిక్ కాలేజ్ కి ప్రపోజల్ ఆయనకి ఇవ్వడం జరిగిందండి. అంటే రిక్వెషన్ ఇచ్చామండి.
సో నాకైతే వెరీ షూర్ దట్ నా హయాంలోని పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాననే నమ్మకం ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే భూ సమస్య అనేది గాజువాక భూ సమస్య చాలా కాలం 20 years లాంగ్ నుంచి ఎంతో మంది చాలా మంది దాని మీద పోరాడుతూనే వచ్చారు. బట్ ఎప్పటికీ అది సక్సెస్ కాదేమో అన్న ఫీలింగ్ లోకి జనాలు వెళ్ళిపోయారు. అలాంటి టైంలో మీరు వచ్చి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించారు. సో ఆ సొల్యూషన్ చూపించే విధానంలో అసలు మీరు అటుపక్క కృషి చేయడానికి మీరు ఆల్రెడీ నాకు చెప్పారు, పర్సనల్ గా మా ల్యాండ్ ఒకటి హౌస్ కి దీంట్లో ఉండటం వల్ల నేను ఆ ప్రాబ్లం అనేది సఫర్ అయ్యాను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా. సో దాన్ని నేను ట్యాకిల్ చేయగలిగాను అన్నారు. సో అదే విధంగా దీన్ని చేసేటప్పుడు మీ కృషి ఎలా, ఎంతవరకు అసలు ఎవరెవరితో మాట్లాడారు, ఎలా దాన్ని వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు గవర్నమెంట్ ని? అయితే ఈ హౌస్ కమిటీ ఒకటి మనది చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఇష్యూస్ విచ్ డ్రైవ్ మీ టు ది పొలిటికల్ లైఫ్ అండి. అది హౌస్ కమిటీ కోసం ఫస్ట్ ప్రజలందరూ కూడా మీరు హౌస్ కమిటీ పరిష్కారం చేయాలి, హౌస్ కమిటీ అది అంటే నాలో ఉంది ప్లస్ ప్రజల్లో కూడా ఆ డిమాండ్ ఉందండి. ఫస్ట్ గాజువాక హౌస్ కమిటీని తీసుకునేటప్పుడు ముందు ఏం చేయాలా అని చెప్పేసి ముందు నాకు అప్పటికే అవగాహన తెచ్చుకున్నాను. అసలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఎందుకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, అసలు గాజువాకలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రిజిస్ట్రేషన్స్ ఒకప్పుడు జరిగినాయి కదా. 2001 నుంచి ఆపేశారండి రిజిస్ట్రేషన్స్. అంతవరకు కూడా చెప్పాలంటే 1948 నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేస్తూ అది సడన్ గా ఎందుకు ఎలా గవర్నమెంట్ ల్యాండ్ పెట్టారన్న మీద ఒక ముందు ఆ క్వశ్చన్ కోసం అన్వేషించడం మొదలు పెట్టండి. అంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఒక విషయం అండి, ప్రజాప్రతినిధులకి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమస్యలకు పరిష్కారం చేయాలంటే సమస్యను పూర్తిగా అవగాహన చేసుకోవాలండి. అవగాహన చేసుకుని ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికి, ఎందుకంటే మనం చెప్తాం, రాసేవాడికి కమిట్ అయ్యేది ఎవరు, ఆ అధికారులు. వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి. మనం కన్విన్స్ చేసి పాయింట్లు చూపించుకెళ్ళి మన దగ్గర డేటా అంతా కానీ ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కానీ మనం ముందు పెట్టగలిగితే తప్పనిసరిగా దానికి పరిష్కారం తొందరగా వస్తుందండి. సో నేను 2 years ఇది నిరంతరం కృషి అండి. ఇది నేను ఐ స్వేర్ ఆన్ గాడ్, నేను 2 years చాలా ప్రయత్నం చేసి అందరినీ కన్విన్స్ చేయగలిగాను. దానికి భగవంతుడు కూడా వారి యొక్క ఆశీస్సులు మనకు అందించారండి. ఏ విధంగా అంటే మన వాదనని విని కన్విన్స్ అవ్వగలిగారు అనమాట. అయితే నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఈ 900 ఎకరాలు అసలు ఇనాం ల్యాండ్ అంటే దీని స్వరూపం ఏంటని ఇనాం ల్యాండ్ అన్నారు. ఇనాం ల్యాండ్ లో గవర్నమెంట్ రోల్ ఏంటని, అలాగే ఇనాందారుడు రోల్ ఏంటని. అయితే అందులో తెలిసింది ఏంటంటే చాలా మంది ఈ 900 ఎకరాల్లో 545 acres 350 acres కలిపితే మొత్తం 900 ఎకరాలు అవుతుంది. ఈ 545 ఎకరాలు 100% యాక్ట్ మీద క్లారిటీ లేదండి. అయితే 1997లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, ఇది 545 acres గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి. ఎప్పుడంటే 1997. కానీ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది 1952లో వచ్చింది. 52 తర్వాత 97 వరకు కూడా ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవడం కానీ ఏమి లేదు. అంటే తర్జనా భర్జన పడడం, ఎందుకంటే యాక్ట్ లో క్లారిటీ లేదు అని. సో సుప్రీం కోర్టు డైరెక్షన్ తో 545 acres ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ అయిపోయింది. మిగతా 350 ఎకరాలు ఉంది. 350 ఎకరాలు ఇందులో రైతులు ఉన్నారు, గ్రామాలు ఉన్నాయి. సుమారు 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ల్యాండ్ అన్నది. ఒకటి జాగవన్పాలెం, 2 అజీమాబాద్ అని, 3వది పాత గాజువాక. ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అండి 350 ఎకరాలు. ఈ 350 ఎకరాల్లో వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ రూల్ ఈస్ ఓన్లీ టు డిసైడ్ 1/3, 2/3. ఎవరైతే ఆక్యుపైయర్ ఉన్నాడో ఆక్యుపైయర్ కి వీడిది 2 ఈంది 3లోని 2 వంతులు, 1 వంతు వచ్చి ఇనాందారుడికి. అంటే ఒక పెద్ద మనిషి కింద డిసైడ్ చేయాల్సిందే. అయితే గాజువాకలో ఏమైందంటే ఈ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ 1952లో వచ్చిన తర్వాత దాన్ని అసలు అది ఇనాం విలేజా ఇనాం ఎస్టేటా, మళ్ళీ ఇనాం ఎస్టేట్ అంటే ఇనాం విలేజ్ కంటే 1/3, 2/3 డిసైడ్ చేయడమే. ఇనాం ఎస్టేట్ అంటే ఇట్ కమ్స్ టు గవర్నమెంట్, పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అండి, 69 కి డిసైడ్ అయిన తర్వాత 71లో స్టీల్ ప్లాంట్ డిక్లేర్ అయింది. సో అక్కడికి విపరీతంగా ల్యాండ్ కి డిమాండ్ వచ్చిందండి, అక్కడ పెరిగిపోయింది. సో రైతులు ఏం చేసేవారంటే వాళ్ళు లేఅవుట్లు వేసుకుని అమ్మేవారు అనమాట. లేఅవుట్ వేయాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే నీ దగ్గర ఇనాం పట్టా ఉందా అని అడిగారు అనమాట. ఇనాం పట్ట ఉందంటే ఇట్ ఈస్ ఏ కంక్లూజన్ దట్ ఆయన 1/3 కట్టేశాడు అని చెప్పి, రైతు కట్టేశాడు కనుక ఇది రిజిస్ట్రేషన్ చేసేవారండి. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, టైటిల్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇనాందారుడు ఏం చేశాడు, కొనుక్కుని ఎవరో ఎక్కడి నుంచి వచ్చినట్టు కొనుక్కుంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ 1/3 తీసుకునేవాడు. వీటిని మనసులో మాట కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.
మనసులో మాట కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ 350 ఎకరాల కోసం కూడా వాళ్ళు పక్కన పెడితే ఈ 545 ఎకరాల్లో ఏం చేశారంటే ఇనాం ల్యాండ్ లో అసలు కొండ బంజర్లు ఇవేమైనా గవర్నమెంట్ కి రైట్ ఉందా లేదా అన్నది ఏం లేదండి, క్లారిటీ లేదు. ఎప్పుడు వచ్చింది క్లారిటీ? 75/2A అని 75-76లోని ఒక అమెండ్మెంట్ గవర్నమెంట్ తెచ్చింది. ఆ అమెండ్మెంట్ ఏం తెచ్చింది? ఈ కొండ బంజర్లన్నీ కూడా గవర్నమెంట్ లో వెస్ట్ అయినాయి. అప్పటికే వీళ్ళు ఏం చేశారంటే లేఅవుట్లు వేసి అమ్మేశారండి. నేను ఆల్రెడీ సేల్ జరిగిపోయింది. సో 545 ఏకర్స్ లో నాకు తెలిసి కొండ పై భాగం తప్పించి కింద భాగం అంతా కూడా లేఅవుట్లు వేసి అమ్మేశారు. 350 ఎకరాలు మాత్రం వీళ్ళ దగ్గర పట్టాలు ఇచ్చేసి డబ్బులు 1/3 తీసుకుని మళ్ళీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి ఇన్కార్పొరేషన్ చేయించలేదు పట్టాలు. సో ఇలా ఏమైందంటే ఇలా కన్ఫ్యూజ్ చేసి మొత్తం పడేశారండి. అలాగా మొత్తం 900 ఎకరాలు కూడా ఒక డైలమాలో ఉన్నది. ఏది రిజిస్ట్రేషన్ ఏది ఇనామ్ ల్యాండ్స్ అనే విషయాన్ని క్లారిటీ లేదు అందరికి. ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క రూల్ ఏం చేసిందంటే 545 ఎకరాలు ఎప్పుడైతే పోతుందని తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చాడండి. ఎవరు? ఇనాందారుడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి నా 1/3 షేర్ డిసైడ్ చేయమని చెప్పేసి 1/3 డిసైడ్ చేసి అదే 93లో ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏంటంటే ఒక డైరెక్షన్ ఇచ్చింది, విత్-ఇన్ 3 months మీరు ఇనామ్ ఎంక్వైరీ క్లోజ్ చేయమని చెప్పేసి. ఇనామ్ ఎంక్వైరీకి క్లోజ్ చేయడానికి రెవెన్యూ వాళ్ళ సైట్లోకి వెళ్తే ఏమైంది? రెవెన్యూలో రైతు లేదు, ఎవరో కొనుక్కున్న వాళ్ళు అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. సో అలాగా 1 year పాటు ఈ రెవెన్యూ ఎంక్వైరీ ఈ ఇనామ్ ఎంక్వైరీ అలా తాస్కారం చేసి 94 అక్టోబర్ నవంబర్లో ఏం చేశారంటే జస్ట్ అప్పుడే ఇంకా టీడీపీ 94 ఇంకా ఎలక్షన్ వచ్చిన టైంలోకి ఏం చేశారంటే ఇది నో మ్యాన్ ల్యాండ్ కింద డిక్లేర్ చేశారండి. నో మ్యాన్ ల్యాండ్ కింద 350 ఎకరాల్లో మేము వెళ్ళామంటే ఎంక్వైరీకి వెళ్తే అక్కడ రైతు కూడా లేడు, ఇక్కడ ఇనాందారు కూడా లేడు. సో దేర్ బై ఇట్ ఈస్ నో మ్యాన్ ల్యాండ్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త పదం అసలు యాక్చువల్ చెప్పాలంటే అది డిక్షనరీలో ఎక్కడ లేని వర్డ్. అది నో మ్యాన్ ల్యాండ్ అంటే ల్యాండ్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 countries అండి. సో ఆ నో మ్యాన్ ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తే ఏంటంటే వెన్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ as a no man land, it stands as a government land. అంతే, ఇంకెవరు లేనంటే మరి గవర్నమెంట్ కదా అధికారం. అదే అయితే నేను ఈ పాయింట్ నో మ్యాన్ ల్యాండ్ ఒక పాయింట్ తీసుకున్నాను. నో మ్యాన్ ల్యాండ్ పాయింట్ ఒకటి తీసుకుని నేనేం చెప్పానంటే మీరు 545 acres గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసేటప్పుడు మీరు అందులో ఆర్డీఓ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఎలాగిచ్చారంటే సార్ యాక్ట్ లోని 75/2A అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారండి. వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఎవిక్షన్ స్టార్ట్ చేశారన్నమాట 545 ఎకరాల్లో. ఎలాగా 2A అన్ని గవర్నమెంట్ లోకి వచ్చింది కనుక ఏవైనా పట్టాలు ఇష్యూ చేసినా ఎవరైనా ఇల్లు ప్లేస్ల మీదకి వెళ్ళి దిస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు జరిగినప్పుడు అందులో వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఇలాగ పట్టాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి ఇనాందారుడు ఈ 540 ఎకరాలకు సంబంధించండి వీళ్ళు ఏం చేశాడు, ఆయన ఆర్డీఓ కోర్టులో ఫైల్ చేశారు అనమాట. ఇలాగా నా ఖాళీ చేస్తున్నారండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేస్తుందంటే ముందు ఆర్డీఓ కోర్టులో చేసుకోమని చెప్పింది. అయితే ఆర్డీఓ కోర్టు గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారండి, ఇంత పెద్ద జడ్జిమెంట్ ఇచ్చారంట. అందులో ఇనాందారుడు ఏమన్నారంటే నేను యాక్ట్ కు ముందే అమ్మేశాను కదా, వాళ్ళు రైట్ ఉంటది కదా అంటే అందులో ఆయన ఏమన్నారంటే ఇనాందారుడు ఇనాం ల్యాండ్ లో మీ ప్లేస్ లో ఇంకోళ్ళు ఎవరైనా కొనుక్కుంటే హీ బికమ్స్ అన్ ఇనాందార్ అని. మరి ఇనాందారు రైట్ లేకపోతే నీకే రైట్ లేనప్పుడు ఈయనకి రైట్ ఉండదు అని చెప్పుకొచ్చాడు. బాగుందండి, భలే చెప్పారు, బాగా చెప్పారు, కరెక్ట్. ఆయన ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఎప్పుడు కొనుక్కున్నా సరే ఇట్ ఈస్ నో మోర్, ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఎస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ లేదని చెప్పేసి నేను అదే అడిగాను. మీరు 350 ఎకరాల్లో నో మ్యాన్ ల్యాండ్ అన్నారు కదండి, నో మ్యాన్ ల్యాండ్ లో మీరేమన్నారు రైతు గాని ఇనాందారు లేడు అన్నాడు. రైతు గాని ఇనాందారు లేకపోతే ఉన్నాడే రైతు అవ్వాలి కదా, అంతే కదా. మరి అక్కడికి ఇక్కడికి ఎందుకు వేరియేషన్ వచ్చింది? ఇది ఎలా గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని. సో నేను ఐ వాస్ ఏబుల్ టు కార్నర్ ఎవ్రీ వన్.
ఓకే, ప్రతి ఒక్క పాయింట్ ని రైజప్ చేయడం ప్రతి పాయింట్ ని కూడా ఏంటంటే కొంచెం ఇష్యూ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్ కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ అండి. ఈ ఇష్యూస్ ని బాగా అర్థం క్షుణ్ణంగా పరిశీలన చేసి అధికారులకు తెలుసు, అధికారులకి వాళ్ళకి ఎప్పుడు కూడా అందులో ఉంటారు కనుక, కానీ దానికి ఏ విధంగా సొల్యూషన్ చూపించాలి అన్న దాని మీద డెసిషన్స్ ఏ విధంగా ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఒక లెవెల్ ఆఫీసర్ తీసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎప్పుడు కూడా కన్విన్స్ అయ్యారు ఖచ్చితంగా ఇది ఎక్కడ తప్పు వెళ్ళిందని. బట్ ఆయన ఒకటే మాట్లాడినాడు, సి ఐ కెనాట్ టేక్ ఎ డెసిషన్ రైట్ నౌ, ది డెసిషన్ హ్యాస్ బీన్ ఆల్రెడీ టేకెన్, ఇది ఒక లెవెల్కి ఆగింది కనుక మీరేం చేయాలంటే సబ్ కమిటీకి వెళ్ళండి. సబ్ కమిటీలో వెళ్ళి అక్కడ మినిస్టర్స్ గా ఉంటారు కనుక వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, మాకేం ప్రాబ్లం ఉండదు మా ఉద్యోగాలకని. సో వాళ్ళు అలాగా మొత్తానికి మనం వాళ్ళని కన్విన్స్ చేయడం, సబ్ కమిటీ వెళ్ళిన దగ్గర కూడా ఆఫీసర్స్ కూడా వాళ్ళు చెప్పారన్నమాట, సరే ఈ మిస్టేక్ అండి, నో మ్యాన్ ల్యాండ్ కాదు, ఇది కరెక్ట్, ఇది డెసిషన్ ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్ట్ అని. సో మొత్తానికి అందరినీ మనం కన్విన్స్ చేయగలిగాం మొత్తానికి. సో అందుకనే నేను అన్నది ఏంటంటే రేపు వచ్చే భావితరం వారికి కానీ ఇప్పుడున్న ప్రజా జీవితంలో అడుగు పెడదాం అనుకున్న వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే క్షుణ్ణంగా పరిశీలన చేయండి, చేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని. సో ఆ గాజువాక విషయం మీద నేను పూర్తిగా అవగాహన తెచ్చుకొని, అలాగే మనకు టైం కూడా కలిసి వచ్చిందండి. టైం కూడా ఎలా కలిసి వచ్చిందంటే అటు అందుకనే మనం అందరినీ ఎరకాటలో పెట్టాలనేది ఏం చేయాలనేది అవగాహన తెచ్చుకొని ఒకటి ఎరకాటంలో పెట్టి వాళ్ళని ముందు కన్విన్స్ మన దారి తెచ్చుకోవాలి. సో ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అసెంబ్లీలో వేస్తాను, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అసలు ఎలాగా అసలు పాత సర్వే నెంబర్స్కి కొత్త సర్వే నెంబర్స్ కొరిలేషన్ ఇవ్వండి అని, అసలు ఎన్నిసార్లు మీరు సర్వే చేశారు, అసలు వాట్ ఈస్ మెంట్ బై నో మ్యాన్ ల్యాండ్ అని. 400 గజాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం 200 గజాలు 100 గజాలకి ఫ్రీ ఇస్తున్నాం, 200 గజాలకి 25 రూపాయలు వేస్తున్నాం, 400 గజాలకి మనం 60 రూపాయలు వేస్తున్నాం, 400 నుంచి 1000 గజాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు 1000 రూపాయలు వేస్తున్నాం, కమర్షియల్ అయితే డబ్బులు వేస్తున్నాం. ఇప్పుడు నాకు 3 ఎకరాల దాకా ఉందండి, 300 ఎకరాలకు నేను నా తాత తండ్రుల దగ్గర నుంచి నేను అక్కడే ఉన్నాను. నేను డబ్బులు కట్టడం ఎంతవరకు ధర్మం చెప్పండి అండి, నేనెందుకు కట్టాలి అసలు? నాకు అన్ని ఎంక్వైరీ చేద్దాం, ఇనాం ఎంక్వైరీ అన్ని కూడా నా దగ్గర ఉన్న కాగితాలు, నేను ఎందుకు కట్టాలి నేను అని. ఇప్పుడు నేనే పాపం చేశానని నాకు గజం 1000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు నాకు కమర్షియల్ బిట్ అయితే 1000 రూపాయలు, రెసిడెన్షియల్ అయితే 500 రూపాయలు పడుతుంది. అంటే అంత డబ్బులు కట్టడం నాకు అన్యాయం కదా అన్న. అయిన తర్వాత మళ్ళీ మినిస్టర్స్ అందరూ ఏమన్నారంటే మీరు కావాలంటే స్పెసిఫిక్గా పెట్టుకోండి అని. స్పెసిఫిక్గా పెట్టుకొని తెచ్చుకొని ఎప్పుడు సాధ్యపడుతుంది? మళ్ళీ నేను ఈ 2 years ఎఫర్ట్ పెట్టాలి నా కోసం, ప్రజల కోసం తిరిగానంటే నాకు ఉంటుంది, కానీ నా సైట్ కోసం తిరిగానంటే నాకు ఎప్పుడు అంతకంటే నామోషి కానీ అంతకంటే ఇది ఇంకోటి ఉండదు. కానీ మీరు వేసేయండి సార్ ముందు, ఎలాగైనా నారడలు ఉంటే ఒక 50 మంది 100 మంది ఉంటారు, నేనైతే కట్టుకోగలను, కానీ కట్టుకోలేని కూడా చాలా మంది ఉన్నారు. వాడు సైట్ ఉంచుకున్నాడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంచుకున్నాడు, వాడికి ఈ రేట్ వేయడం అన్యాయం అంటే మీరు కావాలంటే ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పెసిఫిక్గా పెట్టండి అని. చాలా ఏదైనా సరే 99% ఇందులో సాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే సుమారు నాకు తెలిసి 18,000 నుంచి 20,000 ఉంటారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారులే అని చెప్పేసి ఇంక దానికి ఒప్పుకోవడం జరిగిందండి. అది ఒక్క విషయం నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఒకటి ఉంది సార్. అసలు ఇన్ని రోజులు బట్టి కూడా నేను చాలా మంది ఈరోజు పేపర్లో చూస్తున్నాను, చాలా అంటే 2-3 ఇష్యూస్ కూడా చెప్తాను. ఇలాగ బజార్ కోసం వచ్చింది, బజార్లో ఏదో నేను కబ్జా చేస్తాను, మా బంధువులు బంధువులు అని చెప్పేసి ఇలా. కానీ ఎప్పుడు కూడా ఆ గాజువాకలో ఎవరు కూడా ప్రజలకి, అక్కడ మా కుటుంబం నుంచి మాత్రం ప్రజలకి వ్యతిరేకంగా కానీ లేకపోతే ఎవరితో లాక్కొని తిందామని కానీ ఆ ఆలోచన అయితే ఉండదని చెప్తానండి. అట్లాగే ఆ మార్కెట్ ఏరియాలో ఎప్పటికీ మార్కెటే ఉంటుంది. అసలు యాక్చువల్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆ న్యూస్కి వచ్చిన ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇలా మీ బంధువులు అందరూ ఇలాగా మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నారు కదండి. మార్కెట్ షిఫ్ట్ కోసం వచ్చింది ఎవరంటే నాకు ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు వచ్చారు, కరీనాగేశ్వరరావు గారు అని చెప్పి ఆల్ అసోసియేషన్ వచ్చి ఫ్రూట్ మార్కెట్ కొత్త గాజువాక రోడ్డు మీద ఉంది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మార్కెట్కి మాకు వేరేగా ఇవ్వండి, ఎందుకంటే లోన్కి వస్తే ఇది అవుతుందని. ఈ మార్కెట్ ఎప్పటికీ షిఫ్ట్ అవుతుందండి. ఈ మార్కెట్ టైటిల్ ఎవరికి వచ్చినప్పటికీ కూడా అది అక్కడ మార్కెట్ నిర్మాణం జరుగుతుంది, కానీ వచ్చే రెవెన్యూ షేర్ చేసుకుంటారేమో కానీ మార్కెట్ అయితే షిఫ్ట్ చేయడం అవుదని, వెజిటేబుల్ మార్కెట్ అని చెప్పడం జరిగింది పర్టికులర్ గా. ఓకే సార్, మీరు సమస్య మీద విశ్లేషణ జరిపి దాన్ని ఒక సొల్యూషన్ వరకు తీసుకుని వెళ్ళి ఈ రోజు ప్రజలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీ పరిపాలన పీరియడ్ లో ఒక మంచి గిఫ్ట్ ఇచ్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే 2009లో మీరు ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి పోటీ చేయటం, ఓటం పాలవటం, ఆ తర్వాత మళ్ళీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి అటు టీడీపీ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీడీపీకి రావటం జరిగింది. ఈ గ్యాప్ అనేది మెయింటైన్ అయింది. అయితే ఫస్ట్ ఓటం పాలయ్యారు. 2009లో ఓటమి అనేదాన్ని మీరు ఒకసారి రుచి చూసేసి నెక్స్ట్ సక్సెస్ అనేది తీసుకోవటం జరిగింది. ఈ ఫెయిల్ అయిన దానికి ఈ సక్సెస్ కి మధ్య
మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు, మీరు ఎవరికైనా చెప్పాల్సినటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయా? నేను 2009 ఎలక్షన్లో యాక్చువల్గా నేను ఎంపీ కింద ఇచ్చేటప్పుడు నేను ఆ ఎంపీ అనే అనుకోలేదండి. అంటే ఒక ఎమ్మెల్యే కింద చేస్తే సరిపోతుందిలే. గాజువాక అంటే మెయిన్గా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ హౌస్ కమిటీ ఇష్యూ అండి. నాకు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన ఫాదర్, మా నాన్నగారు ఏం చెప్పారంటే, వాళ్ళే పట్టాలు ఇష్యూ చేశాడు, ఆయన డబ్బులు తీసుకున్నాడు, పట్టాలు ఇష్యూ చేశాడు, రిజిస్ట్రేషన్ పట్టం ఉంటే కానీ రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. ఇదే ఈరోజు మళ్ళీ తెలుగుదేశమే ఇలాగ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనవేట్ అనేది ఒక ఇది అది నా మైండ్లో ఇంబైవ్ అయిపోయిందండి. హౌస్ కమిటీ సమస్య తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చిందని. సో అది ఎప్పుడు కూడా అది ఎందుకో ఆ వ్యతిరేక భావం వచ్చింది ఒక్కసారి నాకు చాలా రోజులు. ఆ తర్వాత అలాగా పరిస్థితులు 2009లోని ఎంపీ అనేసరికి ఆయన ఫాదర్ అన్నారు. ఫాదర్ అప్పటికి కూడా తెలుగుదేశంలో ఉండేవారు. ఆయన తెలుగుదేశం అంటేనే అభిమానం మాటికిని. అయితే ఆయన నువ్వు ఎంపీ కింద వెళ్తావు, అయితే నువ్వు వెళ్ళాను, ఎంపీ కింద నువ్వు వెళ్ళాను. అంతేగాని నీకు అంటే ఒక తిడుతున్నారు అనమాట, ఎంపీ ఎందుకు నీకు, అది ఏదో ఎమ్మెల్యే చేస్తుంటే బాగుండు కదా అని చెప్పేసి. చలో ఆయనలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మన ఆలోచనలకి ఎప్పుడు కూడా ఆయన చలో వాడు ఏదో మంచి నిర్ణయం తీసుకుంటాడులే అని ఒక నమ్మకం ఉంటుందండి. ఇంకా సరెండర్ అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడడానికి లేదని చెప్పి ఇంక తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు చాలా బాగుంది. పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంతవరకు చాలా మంది నాయకులను చూశాను నేను. నాకు ఇప్పుడు కూడా ఒకటి అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ, ఒక 10% ఎనర్జీ మనకు వస్తే చాలు. ఆయన ఆ డెడికేషన్ ఉంటే ప్రజలకి ఎంతో చేయొచ్చు అని ఒక ఫీల్ అయితే ఇప్పుడు ఉందండి. ఇప్పటికీ ఆ ఫీల్ ఎప్పటికీ ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. అంటే అంత డెడికేటెడ్గా స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతే నైట్ 1 o'clock వరకు చాలా డెడికేటెడ్గా చేస్తుంటారు. కనుక ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉంది. అలాగే ఈ గాజువాక హౌస్ కమిటీ పరిష్కారం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు అధికారులు లేథర్జిక్గా అంటే చేద్దాంలే అనుకునేటప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్, ఇది ప్రజల సంబంధం, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కానీ డూ ఇట్ అని చెప్పేసి అందరికీ చెప్పడం. అలాగే మన గంటా శ్రీనివాస్ గారు కూడా చాలా ఏళ్ళు బట్టి ఉన్న సమస్య పరిష్కారం అవడం అంటే అది అందరూ సంతోషించదగ్గ విషయం. ఓకే సార్, అయితే మీరు ఇప్పుడు పొలిటికల్ గా చాలా బిజీగా ఉంటారు. అంటే ఈ రోజు అధికారంలో ఉన్నారని కాదు, రేపు అనధికారంగా అయినప్పటికీ కూడా ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో మీరు ఎప్పుడు ముందుంటానని ఆల్రెడీ చెప్పారు నాకు. సో ఈ ప్రజల సమస్యలను చూసుకునే విధానంలో ఇంటి పక్క అంటే మన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సో మన కుటుంబంలో వ్యక్తుల పట్ల మీరు ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు? అసలు వాళ్ళ తాలూకా డిమాండ్స్ కూడా ఉంటాయి కదా, ప్రజల డిమాండ్స్ తో పాటు వాళ్ళ డిమాండ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ ని ఎంతవరకు మీరు సాటిస్ఫై చేస్తున్నారు? అదే అండి, అది కొంచెం కష్టమేలేండి అది. ఎందుకంటే మనం అంటే మన ఇంట్లో కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కన్విన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు భార్య ఉందనుకోండి, భార్యని కన్విన్స్ చేసుకోవడం, విషయం అంతా చెప్పడం, మన ఏదైతే మంత్లీ వచ్చే కార్డు వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి సగం సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. అంతే కదండి. అంటే బేసిక్ గా వాళ్ళకి ఇప్పుడు నా మిస్సెస్ తన అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద చేస్తుందండి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో. అయితే వాళ్ళకి తనకి ముందుగానే చెప్పాను, ఇప్పుడు ఇది అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, వాళ్ళు ఈ లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎలాగా ఉండాలి. మా ఇంట్లో ఎలా ఉంటది అంటే ఎప్పుడు కూడా కొంచెం డబ్బులు అయ్యి ఉంటాయి కనుక పెద్ద భయం ఉండదు. సో ఈ రెండిట్ల మధ్యన వ్యత్యాసం ఏంటి, సో ఏ విధంగా ఉండాలి, ప్రజా జీవితంలో అడుగు పెట్టే ముందు నువ్వు ముందే డిసైడ్ చేసుకో, ఇలాగా ఇది దీంట్లో మన టైం కన్నా మన టైం తక్కువ ఉంటది, పిల్లల బాధ్యత అంతా కూడా నువ్వు చూసుకోవాలి బాగానే. నేను మరి ఇంకా మన మీద నమ్ముకుని ప్రజలు వస్తున్నారు కనుక మనం ప్రజలకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఈ సిద్ధాంతం ఇప్పుడు కూడా ఇది మర్చిపోవద్దు. కనుక నా టైం ఎక్కువ పబ్లిక్ స్పేర్ చేస్తున్నాను కనుక పిల్లలు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం ఒకటి జరిగిందండి. ఏవో దట్ ఇంకా మీకు ఇంకేముంది, మనకు సంతోషపడడానికి ఇంక డబ్బులు అలాగా ఉంటాయి కదా. సో ఇలా చెప్పగానే కన్విన్స్ అవుతారా? పేరు నేను తెలుసుకోవచ్చా? తన పేరు లావణ్యదేవి అండి. ఓకే, లావణ్యదేవి గారు మీకు చాలా చక్కగా చెప్పేసి కన్విన్స్ చేసేసారంటే ఎమ్మెల్యే గారు చెప్పేస్తున్నారు. అందరినీ కన్విన్స్ చేయడమే నెంబర్ 1 అని అర్థమైపోయింది. ఎందుకంటే సమస్యలు సాల్వ్ చేసేసారు, చాలా ఏళ్ళబట్టి ఉన్న సమస్యలు సాల్వ్ చేసి కన్విన్స్ చేసేసారు. సో మిమ్మల్ని కూడా అలానే కన్విన్స్ చేస్తారు. ఇప్పుడైతే మా ప్రేక్షకులను కన్విన్స్ చేయాలి. మీరు ఎలా కన్విన్స్ చేయాలంటే యాక్చువల్లీ గాజువాకలో మీరు స్పోర్ట్స్ మెన్ అని చెప్పారు. స్పోర్ట్స్ మెన్, నేను చైల్డ్హుడ్ నుంచి కొంచెం స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, అందులోకి ఎక్కడ వెళ్ళిపోతున్నాను, మా ఫాదర్ నాగ్పూర్ లో తీసుకెళ్ళి నన్ను ఇంజనీరింగ్ లో జాయిన్ చేశారని చెప్పారు. సో స్పోర్ట్స్ పరంగా గాజువాకని చూసుకుంటే
ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక మైదానం, క్రీడా మైదానం అనేది చాలా తక్కువ ఉంది. తక్కువండి, అసలు లేదని చెప్పాలి. బట్ ఎందుకంటే ఈ రోజు రేపు ఏపీ నుంచి వెళ్లే క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఎంతైనా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ స్థాయి వేదికల్లో గానీ క్రీడల్లో గానీ మన తాలూకా వాయిస్ అనేది వినబడాలి. అలా వినబడాలంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ క్రీడా మైదానాలు అనేవి డెవలప్ అవ్వాలి. అందులోనూ తెదేపా ఆల్రెడీ మనం చెప్పారు, స్పోర్ట్స్ ని మేము రెగ్యులర్ ఎడ్యుకేషన్ లో ఇనాగ్రేట్ చేస్తున్నాము, దాన్ని కూడా మేము పార్ట్ చేస్తున్నాం, వన్ ఆఫ్ దట్ పార్ట్ అని చెప్పారు. సో ఈ వేలో, ఈ విధానంలో మీరు ఇప్పుడు రీసెంట్ గా ఈ క్రీడా మైదానం గురించి దృష్టి సారిస్తారా? అందరినీ కన్విన్స్ చేసేసారు, ఓకే, బట్ ఇప్పుడు ఎలా కన్విన్స్ చేస్తారు? ఈ క్రీడల గురించి మమ్మల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా 45 ఇది వరకు అయితే బడ్జెట్ లో 45 crores పెట్టేదండి. ఇప్పుడైతే 450 crores పెట్టారండి. అయితే నేను ఏం చేస్తున్నా, ఆదర్శ్ గ్రౌండ్ అని చెప్పేసి ఒక గ్రౌండ్ ఉందండి అక్కడ. దాంట్లో చిన్న ఇష్యూ ఉన్నది. చిన్న ఇష్యూ ఏంటంటే అందులో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ని తీసుకెళ్లి ఒక స్కూల్ కి ఇచ్చారు, ఆదర్శ్ స్కూల్ అని చెప్పి. సో నేను లాస్ట్ టైము నేను మినిస్టర్ గారితో మాట్లాడానండి, మన క్రీడా మంత్రి గారు, మన అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి, అన్నగారు మీకు గాజువాకలో ఒక క్రీడా మైదానం కావాలి, దానికి మీరు ఫండ్స్ అలొకేట్ చేయమంటే ఆయన అన్నట్టు నువ్వు 5 acres ల్యాండ్ కానీ తీసుకొస్తే మేము 5 crores ఇస్తాం. రేపు 2018-19 కి ఎలాగా మనం నేషనల్ స్పోర్ట్స్ పెడదాం, మీట్ పెడదాం అనే ఆలోచన ఉంది కనుక నువ్వు ఈలో రెడీ చేసుకోమని చెప్పేసి. అయితే ఇందులో నేను ఉడాలతో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే మీరు షాపింగ్ కాంప్లెక్స్ ఎలాగో స్కూల్కి లీజ్కి ఇచ్చారు అన్నది ఒకటి. దాంతోపాటు ఆయన ఏంటంటే చిన్న కోర్టులో కేసు వేసి కూర్చున్నాడండి అది. సో దాని నుంచి నేను గత 1 year నుంచి కూడా పర్సూ చేస్తున్నాను. అంటే మనకి ఆ స్కూల్కి ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆల్మోస్ట్ 500-600 మంది పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ జీవితాలు కూడా మనం పాడు చేయకూడదు. మీరు ఆల్టర్నేట్ గా ఆ పక్కన ఉన్నటువంటి కామన్ ఏరియా ఫెసిలిటీస్ ఏరియా ఉంది, అందులో ఈ స్కూల్ నిర్మాణం చేయండి. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ సుమారు అది 60 to 80 lakhs అవుతుంది. సో మనం వీళ్ళు షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేసి ఇది కానీ క్లియర్ చేస్తే మనకి ప్రాంగణం నిర్మాణం చేయడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఉడా వీసీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మంత్రి గారికి, మన గంటా శ్రీనివాస్ గారికి కూడా చెప్పి ప్రజలు పెట్టిస్తున్నానండి. సో ఇందులో నా ప్రయత్నం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారంటే స్కూల్ యాజమాన్యం వారు మమ్మల్ని ఖాళీ చేస్తే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మాకు ఏదైనా ప్లేస్ ఇవ్వమని చెప్పేసి ఏదో మొత్తానికి అది కొంచెం ఇష్యూ అలాగ ఉండిపోయిందండి. సో నేను నెక్స్ట్ నాకు ఎందుకంటే మేజర్ ఇష్యూ సాల్వ్ అయింది కనుక నాకు దాని మీద క్రీడా ప్రాంగణం నిర్మాణం మీద నా దృష్టి సారిస్తానండి. ఓకే సార్, ఫైన్. మా కోసం మీరు మీ మనసులో భావాలన్నింటినీ కూడా చాలా చక్కగా చెప్పేశారు, టోటల్ గా కన్విన్స్ చేసేసారు మమ్మల్ని కూడా మీరు. మరి వీ టెలివిజన్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మన మనసులో భావాలంటే హౌస్ కమిటీ కోసం అందరికీ చెప్పాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది. కానీ ముందుగా మీరు నన్ను పిలిచి అడిగినందుకు గాను వీటెల్ యాజమాన్యం వారికి అలాగే వీటెల్ ప్రేక్షకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఈనాటి మన మనసులో మాట కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సమస్యకి పరిష్కారం దొరికే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. సో అలాంటి సమస్యకి పరిష్కారం దొరికి దాన్ని నడిపించినటువంటి నాయకుడి మనసులో భావాలంటే మనందరికీ ఎంతో ఇష్టం అవుతాయి. సో అలాంటి నాయకుడి మనసులో భావాలను ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీక్ మరో వ్యక్తి, మరో తార లేదా మరో ప్రముఖ వ్యక్తి మనసులో భావాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా మనసులో మాట. అంటిల్ దెన్ బై బై, సీ యూ.